ఈ లాక్డౌన్లో అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. ఒక వీకెండ్ సడన్గా ఎక్కడికైనా వెళ్దాం అనిపించింది. సో మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఏదైనా బయటకు వెళ్దాం అనుకున్నాము. అండ్ టెంపరేచర్స్ చాలా బాగున్నాయి అని చెప్పి ఊటీ అయితే ప్లాన్ చేసుకున్నాం. సో ఆన్ ది వేలో యాజ్ యూజువల్ కడంబా రెస్టారెంట్లోని ఫుడ్ తినేసాము. బ్రేక్ఫాస్ట్ అనమాట. మేము ఎర్లీగా స్టార్ట్ అవుతాము, ఎక్కడికి వెళ్ళినా టైం వేస్ట్ అవ్వకూడదని. సో ఇది కూడా మేము 6:30కి అరౌండ్ స్టార్ట్ అయిపోయాము మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చే టైంకి సరిపోద్ది. అండ్ బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అవ్వడానికి కూడా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఊటీ వెళ్ళే ప్లేస్ కన్నా ఊటీ వెళ్ళడానికి వెళ్ళే జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మధ్యలో ఒక సఫారీలా వస్తుంది, అలా అన్ని క్రాస్ చేసుకుంటూ జంగల్ క్రాస్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి హోల్ ట్రావెల్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఆన్ ది వేలో మనకి యానిమల్స్ కూడా మన లక్ బట్టి కనిపిస్తూ ఉంటాయి అనమాట. మాకు కూడా కొన్ని ఫ్యూ యానిమల్స్ కనిపించాయి, వెళ్ళేటప్పుడు కొన్ని కనిపించాయి, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా కొన్ని కనిపించాయి. సో కొన్ని యానిమల్స్ అవన్నీ జర్నీ అంతా చూడండి. వచ్చిందిరా నువ్వు కూడా చెయ్యి దానికి. ఏమో రెడీ విండో దించుదామా? ఆవిష్కి చూడమను. అర్రే మర్రాలే దిగిపోయి ఉంటది ఇప్పుడు. ఉండు ఆవిష్, ఒక్క నిమిషం ఆగుతారా? ఇప్పుడు కనిపించింది, బాగా కనిపిస్తుంది. బొవ్వ తినేస్తుంది. ఎంత ఉన్నాయి అసలు? ఆవిష్ ఇంకో పీస్ కావాలా? ఒక పీస్ తిన్నా. టెంపరేచర్ స్లో అవుతున్న కొద్దీ మాకు ఆకలి అండ్ ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి అనిపించింది. సో అందుకే ఒక దగ్గర ఆగేసి ఫుడ్ ట్రక్ దగ్గర ఫుడ్ తిన్నాము. ఫుడ్ తినడానికి ఫుడ్ ట్రక్ దగ్గర ఆగాం మేమందరం. సో డాడీ ఆ ప్లేట్ చూపించండి, బ్రెడ్ ఆమ్లెట్ ఇవి చూపించండి, పరాటా. బ్రెడ్ ఆమ్లెట్ తింటావా? ఆమ్లెట్ చల్లగుంది నానా బయట. నెక్స్ట్ ఐటమ్ మ్యాగీ. ఏంటన్నా? వెజిటబుల్ మ్యాగీ. ఫుడ్ కొంచెం తినేసిన తర్వాత ఇంకా మా హోటల్ స్టేకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మేము స్టే కూడా ముందు రోజు నైట్ బుక్ చేసుకున్నాం అనమాట. చాలా బాగుంది స్టే కూడా. ఇక్కడ డైనింగ్ స్పేస్, ఇక్కడ రూమ్, ఇక్కడ రూమ్. బాగుంది. వెళ్ళండి లోపలికి వెళ్ళండి ఒకసారి. అంత తెచ్చామా లోపలికి? అక్కడ కూడా లైట్స్ ఆన్ చేయండి నాన్న, మీదకి ఎక్కి. అక్కడక్కడ లెఫ్ట్ సైడ్ ఇలా మెట్లు వచ్చి ఇంకో రూపు. అమ్మా ఏంటి చల్లగా ఉంది? ఏసీ ఉందా? ఇంకా మేము తెచ్చుకున్న వింటర్ వేర్ అంతా వేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. కొద్దిగా ఫ్రెషన్ అప్ అయిపోయిన తర్వాత. సో ఈరోజు కొన్ని చూద్దాము, రేపు కొన్ని చూసి ఇంకా రిటర్న్ అయిపోదాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్దాము అనుకున్నప్పుడు బోటింగ్కి వెళ్దాము. ఈ వెదర్లో బోటింగ్ బాగుంటుందని అనిపించింది. సో అందరం కలిసి బోటింగ్కి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన దారంతా ఇంకా వే అంతా ఫుల్ డ్రిజలింగ్. అండ్ మేము అక్కడ దిగిన తర్వాత కూడా ఫుల్ చాలా పెద్ద వర్షం పడింది. లక్కీగా మేము అంబ్రెల్లాస్ తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది.
యాక్చువల్గా అయితే ఫుల్ డ్రిజిలింగ్ అవుతుంది కాబట్టి ఏమి వీడియోలో రావట్లేదు, బట్ ఫుల్ చాలా చల్లగా ఉంది అండ్ టెంపరేచర్ ఇస్ అరౌండ్ 16 degrees. ఇప్పుడేమో మిట్ట మధ్యాహ్నం అవుతుంది అనమాట. మిట్ట మధ్యాహ్నం అవుతున్నప్పుడు 16 degrees టెంపరేచర్ అలా ఉంటుంది. మరి ఇలా చిన్న చిన్నగా డ్రిజిల్ అవుతుంది. వావ్, ఎంత బాగుంది కదా, చాలా బాగుంది, సూపర్. అమ్మమ్మ, ఊటీ ఎలా ఉంది? బాగుందా ఊటీ? చాలా బాగుంది. అమ్మ, ఇక్కడే స్పైరల్ పొటాటో కొనుక్కున్నానమ్మా నేను ఈ షాప్లోనే 5 years ago, 2019, 6 years ago. మిస్టర్ ఏదో న్యూస్ పట్టుకొని వచ్చారు. అయితే డాడీకి వచ్చి మన్నారా? ఆహా. నేను యూజువల్గా పాజిటివ్ సైడ్ ఆఫ్ ద వీడియోసే పెడతాను. సో ఆవిష్కి అంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. అంటే వాడికి ఎంత అంటే అటు ఇటు వెళ్ళిపోతాడు అండ్ చాలా నాటీ వాడు. సో కొన్ని అయినా రా వీడియోస్ మీకు పెడదామని నేను ఈ వీడియో పెడుతున్నాను. యూజువల్గా అయితే నేను ఇలాంటివి పెట్టట్లేదు. సో వాడికి స్టోరీస్ చెప్పి వాడికి కాంప్రమైజ్ చేస్తేనే మాట వింటాడు అనమాట. ఆ కాలేజీలో షూస్ బయటకు కనిపిస్తున్నాయి అవి, అదిగో అదిగో ఆ బాక్స్లో డోంట్ ఎంటర్ అని రాసి చూడు. బాక్స్ చూసావా, పైన షూస్ కాల్ కనిపిస్తున్నాయా? ఆ బూచ్ బొమ్మ ఉందా, ఆ బూచ్ బొమ్మ కింద చూడు వైట్ కలర్ ప్యాంట్ కనిపిస్తుంది. అక్కడ హారర్ హౌస్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట, హాంటెడ్ హౌస్ అనుకుంటా. సో అక్కడికి వెళ్తానని పేచి అనమాట. ఎన్నిసార్లు చెప్పాం అది కిడ్స్ కోసం కాదు నానా అని. ఇంకా ఆడు వినకపోతే బయట ఆ బొమ్మలు ఉంటే వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వెళ్ళకూడదు ఇది అది అని చెప్పి. సో నెక్స్ట్ ఏమో మేము బోటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ రోజు వీకెండ్ కదా, చాలా లైన్ ఉండే. ఆ క్యూలోని మనం వెయిట్ చేస్తే టికెట్ పట్టుకొని వస్తే అప్పుడు మనకి రెస్పెక్టెడ్ బోట్స్ అనేవి ఇస్తారనమాట. సో అది 8 members బోట్. సో మేము 5 people ఉన్నాము అండ్ ఇంకో 3 people కలిసి 8 people కింద బోట్ తీసుకున్నాం అనమాట. సో ఇలా బోట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి లైఫ్ జాకెట్స్ ఆ మ్యాండేటరీ వేసేసుకుంటాం. లైఫ్ జాకెట్స్ వేసేసుకొని కూర్చుని పోతాం అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా అమ్మమ్మకి ఇదే ఫస్ట్ టైం అనమాట ఊటీ రావడం. ఎప్పుడు ఊటీ రాలేదు అండ్ బెంగళూరు కూడా ఎప్పుడో వచ్చారంట. సో చాలా ఇయర్స్ క్రితం వచ్చారంట. సో అప్పటికిప్పటికీ అసలు సంబంధం లేదు, చాలా మారిపోయింది అని అన్నారు. అండ్ ఊటీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఎందుకంటే ఇలాంటి వెదర్స్ ఇలాంటివి ఏం చూడలేదు కదా, అసలు ఊటీ ఇప్పటి వరకు రాలేదు కాబట్టి బాగా ఎంజాయ్ చేశారు మా అమ్మమ్మ కూడా. నేను లాస్ట్ టైం ఊటీ వెళ్ళినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా చేంజెస్ వచ్చాయనిపించింది నాకు. అండ్ మేము వెళ్ళింది కూడా లాస్ట్ టైం జూన్లోనే వెళ్ళాము, బట్ అప్పుడు చాలా ఎండగా ఉన్నాం. బట్ ఇలాంటి వెదర్లోని ఊటీ చూడడం ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగుందన్నమాట. టెంపరేచర్స్ అరౌండ్ 10 degrees వరకు కూడా వచ్చాయి. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. బోటింగ్ అంతసేపు ఆ డ్రిజిల్స్ మా మీద పడుతూ అండ్ ఈ చల్లగా గాలి అండ్ ఎంత చలేసిందంటే మేమంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఎక్కువ వింటర్ వేర్ మేము తీసుకొని వెళ్ళలేదన్నమాట. సో ఇంకా చాలా చల్లగా అనిపించింది. అసలు లిటరలీ షివర్ అయిపోతున్నాం అనమాట. ఎందుకంటే మేము వెళ్ళిన క్లైమేట్ కన్నా ఇంకా చల్లగా ఉంటుంది కదా, మాకు అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి వీవర్ ఓకే అనమాట. బట్ ఫస్ట్ డే మాత్రం చాలా చల్లగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఆ డ్రిజ్లింగ్లో తడిసిపోతే ఆ మొత్తం చెయ్యి అంతా
చల్లగా అయిపోయింది అనమాట. అలా అయిపోయింది. అండ్ బోటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లిటరలీ క్లౌడ్స్ మధ్యలో వెళ్తున్నట్టు ఆ ఫాగ్, మంచు ఎంత బ్యూటిఫుల్గా సీనరీ ఉందంటే అసలు లిటరలీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఈ బోటింగ్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అనుకోండి, 15 to 20 మినిట్స్ తిప్పారు బోట్లో. సో ఆ బోటింగ్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఆ వ్యూ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. బోటింగ్కి పర్ హెడ్ 125 రూపీస్ టు 130 రూపీస్ అలా అరౌండ్ పడింది. ఇగో నాకు ఇచ్చారు, మర్చిపోయారా? ఏమి నాకు చూసి కాపీ కొట్టేశారు. అండ్ మేము అవుట్కి వస్తున్నప్పుడు, ఎగ్జిట్ అవుతున్నప్పుడు మాకు ఈ టాయ్ ట్రైన్ కనిపించింది. కొంచెం చిన్నదే, అంటే చిన్న ట్రాకే అనమాట. కొంచెం సేపు అరౌండ్ 6 to 7 మినిట్స్ డ్రైవ్ అంతేని. సో ఆ విషయము వెళ్దామమ్మా అన్నాడని, సరే ఇది కూడా ఎందుకు వదిలేయడం అని చెప్పి ఇది కూడా ఎక్కాము. దీనికి కూడా సర్టెన్ అమౌంట్ ఉంది, ఐ డోంట్ రిమెంబర్. సో ఇది మాకు ఈ ఒక్క ప్లేసే మిగిలింది. సో ఫాస్ట్గా ఎక్కేసాము. స్టార్ట్ అయిపోయింది ఇంకా ట్రైన్ కూడా. ట్రైన్లో కూర్చున్నా మేము. అమ్మ ఇచ్చాడు డాడీ. నాన్న ఇది బాగుందా, ఇంకోటి ఫేస్ వెలిగిపోతుంది. అటు ఫేస్ చూడండి. అది హెడ్ ఊడిపిందా అప్పుడు స్పైడర్ మ్యాన్? అవద్దు, క్యారెక్టర్స్ వద్దు, కార్ ఏదైనా తీసుకో, లోపలికి వెళ్ళు. పడిపోతావు మెల్లిగా. బాగుందా? ఆ ఎలిఫెంట్ వీడియోస్లో, ఫొటోస్లో ఎంత బాగా కనిపిస్తుంది. అది కాదు, అది టెంపరేచర్స్ ఏమో లో. ఈ టెంపరేచర్స్ గల నడుస్తుంటే మిస్టర్ ఇందకేటన్నారు? చాలా చల్లగా ఉంది. నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నా 15 days -1 -0లో, కానీ ఇలాగలేదే, చాలా ఎక్కువ చల్లగా అనిపిస్తుంది. చాలా రోజులు అయ్యింది అనుకుంటా మేబీ ఇంత చలిలోనే. చాలా చల్లగా ఉంది నిజంగా. 12 degrees ఉంది యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతానికి. ఏటన్నారు? పావు కిలోమీటర్ కూడా కిలోమీటర్లు కూడా 2 కిలోమీటర్లు నడిచినట్టు ఉంటుంది. మెల్లిగా చాలా వణికిపోతుంది నడుస్తుంది. చాలా ఘోరంగా ఉంది. అండ్ యాక్చువల్గా మేము వింటర్ వేర్ లాగా ఏం తెచ్చుకోలే, ఎందుకంటే లాస్ట్ టైం కూరకి వెళ్ళినప్పుడు ఎండ కుట్టింది గట్టిగా. చల్లే అలాగే ఉంటుంది, ఏముంటుంది లేదు, జులై వచ్చిందని చెప్పి మామూలుగా వచ్చాం. మ్యాడ్ ఉంది చలి, మామూలుగా లేదు, చాలా ఘోరంగా ఉంది. అయినా చాలా ఆగట్లేదు. గుడ్ మార్నింగ్
ఫ్రమ్ ఊటీ. సో నిన్నైతే ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాము, ఎందుకంటే ఫుల్ వర్షం, ఆ డ్రిజిలింగ్లోని ఎంత తీయగలమో అలా తీసామన్నమాట. సో ఈ రోజు మాత్రం కొంచెం సన్నీగా ఉంది కాబట్టి వీడియోస్ ఎక్కువ తీయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది, మేమైతే ఇప్పుడు సైట్ సీయింగ్కి వెళ్తున్నాము. ఏంటిది దొడ్డమెట్ట ఏంటన్నా పీక్, అది ప్రొనౌన్సియేషన్కి చాలా కష్టంగా ఉందన్నమాట. సో ఆ పీక్కి వెళ్తున్నాము, అక్కడ నుంచి వ్యూ చూసి ఇంకా నెక్స్ట్ ప్లాన్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. అండ్ సిటీ అంతా క్రాస్ చేసుకొని మనం ఈ ప్లేస్కి వెళ్తాం అనమాట. ఇది ప్లేసే కాకుండా వెళ్ళే రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ చాలా బాగా అనిపించింది. ఒక దగ్గర ఇంకా ఆగుదామంటే అది సింగిల్ రూట్ అనమాట. సో మనకి స్పేస్ కనిపించినప్పుడే ఆగాలి. సో అలాగ ఆగి ఇంకా ఫొటోస్, రీల్స్ అన్ని చేసుకున్నాము. బ్యూటిఫుల్గా ఉందో, పైన ట్రీస్, కూల్ బ్రీజ్. ఈ రోడ్ కూడా చాలా బాగుంది. అటు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడేమో వ్యూ కూడా ఉంది. ఇది యాక్చువల్గా కొండ మధ్యలో. దా అవిష్, కనిపించట్లే ఇందులోనే. నేను మాట్లాడిన వస్తుంది, ఇందులో కనిపించట్లే. మిస్టర్ లోపల వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో దాట్ అక్కడ రష్ తక్కువ ఉంటుంది. అండ్ ఆన్ ది వేలో కూడా మనం ఆగి వెళ్ళడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మేము కూడా వెళ్ళిన టైంకి ఇంత ఎంటీగా ఉంది కదా, రిటర్న్ వచ్చే టైంకి అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్. అండ్ ఎంతమంది జనాలంటే అసలు మనకి ఫొటోస్ తీయడానికి కూడా అసలు ఆప్షన్ ఉండదు అనమాట. ఇక్కడ ఆగడానికి ఆప్షన్ ఉండదు, అక్కడ కూడా హడావిడిగా చూడాలి. సో అందుకని ఎర్లీగా వెళ్ళామనుకోండి మనకి ప్రాపర్గా మనం టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇలాగా క్రౌడ్లెస్గా మనము స్పెండ్ చేయొచ్చు టైమ్. సో ఇక్కడ మేము దిగిన తర్వాత కొన్ని పిక్చర్స్, వీడియోస్ అన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కొంతమంది బైకర్స్ అయితే వచ్చి ఆగారు అనమాట మేము ఉన్న ప్లేస్ దగ్గరే. సో వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం, ఫ్యామిలీ అంతా. సో అందరం కలిసి వెళ్ళాం కదా, అందరు కలిసి ఉన్న ఫొటోస్ ఉండాలి కాబట్టి సో అలా కూడా క్లిక్ చేసుకున్నాము. వ్యూ అంతా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసాము, ఎక్స్ప్లోర్ చేసాము. చాలా బాగా వచ్చాయి. టర్న్ అవుట్ టు బి వెరీ గుడ్ పిక్చర్స్ అండ్ వీడియోస్. మీరు అవన్నీ ఇన్స్టాగ్రామ్లో చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఏమో కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఊటీ వెళ్తున్నాము అనుకున్నప్పుడే ఐ వాంటెడ్ టు వేర్ సంథింగ్ వెరీ లాంగ్ డ్రెస్ అనమాట. అందరూ మామూలుగా జీన్స్ టాప్స్ వేస్తారు. సో ఈ లాంగ్ డ్రెస్ వేసుకుంటే ఆ సీనరీకి మంచి పిక్చర్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేసి నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. అండ్ దట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా వచ్చాయి వీడియోస్ అండ్ పిక్చర్స్. ఆ సీనరీకి ఈ డ్రెస్ బాగా కాంప్లిమెంట్ చేసింది. బాగుంది కదా సీనరీ, చాలా బాగుంది. కంటెంట్ ఇందులో కొంచెం అందులో కొంచెం తీస్తున్నావు, ఎడిటింగ్ చేసినప్పుడు అరుస్తాం మళ్ళీ. కెమెరా బెంగళూరు నుంచి వచ్చారండి. బెంగళూరా? కానీ నార్మల్ బైక్స్ ఈ బైక్స్ వెళ్ళు. వావ్, చెప్పినానా ఎలాగన్నా ఇందాక? రెడీ, 1 2 3. క్లౌడ్స్, ఫాగ్, ఎంత బాగుందో. క్లౌడ్స్ మధ్యలో ఉన్నాం. చూడు చూడు చూడు, ఏ కదులుతుంది అవిష్, క్లౌడ్ కదులుతుంది చూడు, కదులుతుంది చూసావా? వా ఎంత బాగుందో. ఏ కదులుతుంది కదులుతుంది. వా పార్కింగ్ లాటే ఇంత బాగుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెంత బాగుంటుంది అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము.
ఇద్దరు షాపింగ్ గురించి మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు. ఆడికి టాయ్స్ కావాలి, మేడంకి షాపింగ్ కావాలి. ఏది ఏది 12 degrees ఉంది. కింద 12 ఉంది, ఎక్కిన తర్వాత ఎలా ఉందో తెలియదు. ప్యాబ్లో ఎస్కోబార్ లాగా ఉన్నారా? డీజే టిల్లులో ఆడు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు కదా. మా బుల్లి డీజే టిల్లు ఇది. అవన్నీ చెప్తాం మనం, అది చల్లగా ఉంటాయి. గాలే రావట్లేదు, ఎలాగ ఊపుతాం. నీకు చలేస్తుంది కదా పండు, అన్నీ కావాలి మనకి. ఏడు ఇంకా పిల్లడి దగ్గర ఆవేష్ 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 వాళ్ళు ఇక్కడ కాదంట, రిటర్న్ వెళ్ళారు కదా, ఆ డౌన్లో కొన్నాను. సో ఇలాగా మన ముందే క్లౌడ్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో మనకు టచ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, ఆ చల్లదనము అవి ఆ డ్రిజల్స్ మన మీద పడుతూ ఉంటాయి. సో ఆ పైకి వెళ్ళి గ్లాస్ దీంట్లో కూడా చూడొచ్చు, అండ్ కిందకు వెళ్ళి కూడా ఒక చిన్న వ్యూ పాయింట్ లా ఉంటుంది ఆ క్లిఫ్కి ఎడ్జ్లో. సో అది కూడా చూడొచ్చు. అవన్నీ చూసిన తర్వాత ఇంకేదైనా తిందామని వెళ్ళాము రెస్టారెంట్కి. అలా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. అంటే మార్నింగ్ చేయలేదు. సో ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా రూమ్ చెక్అవుట్ చేసే టైం అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి అన్నీ సర్దుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా చెక్అవుట్ చేసేసాము. అండ్ చాలా బాగుంది ఫస్ట్ డే అయితే. సెకండ్ డే కూడా బాగా ప్లాన్ చేసుకున్నాము, బట్ మాకు టైమింగ్స్ కుదరలేదు. సో కొన్ని అవ్వలేదు, బట్ కొన్ని అయ్యాయి మంచివి. సో అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు చాలా ట్రాఫిక్ ఉండిందనమాట. అండ్ రిటర్న్ అయిపోయిన తర్వాత కూడా మేము ఈ జంగల్ మధ్యలోంచే రావాలి కదా. సో దానికి మేము మైసూర్ నుంచి ఊటీ వెళ్ళిన రూట్ వేరు, ఊటీ నుంచి మైసూర్ వెళ్తున్న రూట్ డిఫరెంట్ అనమాట, మారింది. ఆ రోజు కొంచెం బ్లాక్ ఉండే, సో వేరే రూట్ నుంచి మాకు డైవర్ట్ చేశారు. సో ఈ రూట్ కూడా చాలా చాలా బాగుంది. సో మధ్య మధ్యలో ఆగుతూ వ్యూ ఎంజాయ్ చేస్తూ టీ గార్డెన్స్ చూసుకుంటూ, సో ఇవన్నీ చూసుకుంటూ అయితే మేము స్టార్ట్ అయ్యాము. అండ్ వర్షం కూడా చాలా ఎక్కువ వర్షం పడింది, చాలా చాలా. సో ఆన్ ది వేలోని 2-3 టైమ్స్ ఆగాము, దిగాము, అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మళ్ళీ వెళ్ళాము. సో ఆన్ ది వేలో మాకు ఒక ఊరు వచ్చిందనమాట. అక్కడ ఒక ప్లేస్ అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అది హిల్ టాప్లోనే ఉందన్నమాట. సో ఆ ప్లేస్ దగ్గర ఆగి ఏమైనా తినేసి వెళ్దాం లంచ్ అని ఆ ప్లేస్ దగ్గర ఆగాము. ఆ రెస్టారెంట్ కూడా మీకు వీడియో వస్తుంది, అది కూడా చూడండి, చాలా బాగుంది. సో చూసారు కదా క్లౌడ్స్ అలా మనకి టచ్ అవుతూ వెళ్తున్నట్టు మాకు ఆన్ ది వేలో ఏం కనిపించలేదు అనమాట. సో అంత క్లౌడీగా అంత డ్రిజిల్డ్గా వచ్చింది. సో ఇదే ఆ రెస్టారెంట్ కొండ మీద ఉంటుంది అనమాట. ఎంత బాగుందంటే ఫుడ్ బాగుంది, అంబియన్స్ బాగుంది, ఆ ఫీల్ బాగుంది, అన్నీ చాలా బాగుందన్నమాట. సో అక్కడ లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అది పరిస్థితి. కారు దిగుతుంటే చాలు వర్షం పడిపోతుంది, అందుకే దిగడం మానేసి. ఇది చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుంది కదా వ్యూ. ఇలా తిరుగుదమ్మా, వ్యూ కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది, ఎంత బాగుంది కదా. వెళ్ళేటప్పుడు ఎంత బాగుంది రీల్స్.
దిగుతున్నప్పుడు కూడా చాలా వర్షం పడింది. సో మేము చాలా టైం వెయిట్ చేసి కార్లోని ఇంకా దిగేసి అప్పుడు వచ్చామన్నమాట. ఎందుకంటే అంబ్రెల్లాస్ తీయడానికి కూడా మాకు అవ్వలేదు, అంత వర్షం పడుతుంది అనమాట. సో వెళ్ళిన తర్వాత మంచి వేడి వేడి ఫుడ్ తినాలనిపించింది. సో అన్నీ స్పైసీగా హాట్గా ఆర్డర్ చేసుకున్నాము. అండ్ మోస్ట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు సర్వ్ చేసింది వాటర్ కూడా అన్ని హాట్ వాటర్ సర్వ్ చేస్తారు. సో మనకు అది కంఫర్టబుల్గా ఎంత హాయిగా అనిపిస్తుంది తాగినప్పుడు కూడా. సో రిటర్న్లోని యానిమల్స్ని కూడా చూసాము, కొన్ని పీకాక్స్, ఎలిఫెంట్స్ అండ్ డియర్స్ అయితే చాలా చూసాము, మంకీస్. చాలా బాగుందన్నమాట. అంటే జర్నీ కూడా చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో మేము యాక్చువల్గా సఫారీకి వెళ్దాం అనుకున్నాము, బట్ సఫారీ మిస్ అయ్యాము బికాజ్ మాకు రూట్ డైవర్ట్ చేశారు కాబట్టి మాకు ఎక్కువ టైం పట్టింది మేము అక్కడికి రీచ్ అవ్వడానికి. సో అందుకని సఫారీ అయితే చేయలేకపోయాం అనమాట. సో ఆన్ ది వేలోని ఇలా చూసుకుంటూనే వచ్చేసాము. అండ్ సఫారీలో కూడా ఏంటంటే కొన్నిసార్లు మనకి యానిమల్స్ కనపడతాయి, కొన్నిసార్లు కనిపించవు. సో అలా కూడా ఉంటుంది కాబట్టి మేము ఇంకా ఎంత వీలైతే అంత చూద్దాము, ఎందుకంత హడావిడి అన్నట్టు లైట్ తీసేసుకున్నాము. సో పిక్చర్స్ బాగా వచ్చాయి, మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం, ఎస్పెషలీ మా అమ్మమ్మతో. సో తనకి ఫస్ట్ టైం కాబట్టి ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడానికి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీల్ ఎంజాయ్డ్ ద హోల్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ and giving us lot of love and support. And don't forget to like, share and subscribe to Locked in Love. See you all in the next video. Bye bye. Take care.